హలో 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 సార్ చెప్పండి. హలో హలో ఏంటమ్మా డిస్టర్బ్ చేసాం అది ఇది అని అంటాను. పడుకున్నారేమో అని సార్. అన్నం తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? రేపా తెలియదు ఇంకా. పొద్దున్నే చెప్తున్నాను. అన్నం తింటున్నప్పుడు గుర్తు రాలేదా? ఎవరు నేను వచ్చారుగా? ఏ అలా అడిగారు ఎందుకు? గుర్తు వచ్చానా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ పడుకున్నాడు. సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? చెప్పుకుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడు కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బస్మతి గెస్ట్ హౌస్. ఆగొచ్చు కదా. మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావా దాంట్లో? ప్రమోషన్. నీకు ఫోటోలు పెట్టరా మంచి అన్నా. మీరు కనిపించలేదు వాళ్ళు. నేను డ్రింక్ చేయట్లేదురా 1 year నుంచి. ఇంకో మార్చి వరకు చేయను. ఏమో వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, డ్రింక్ చేస్తారేమో అనుకుంటున్నాను. మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. తప్పకుండా సార్, అయినా మీరు కనిపించుకుంటూనే వెళ్ళిపోయారు. నీతో కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తాను. అలాగే తప్పకుండా. అంటే అలాగే సార్ తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్ లో? నువ్వు గుండెల్లో ఉన్నావు. గుండెల్లో భలే చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు. అదే హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత ఇష్టం. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్యి బాబు, ఎందుకు సార్? ఏమో మరి. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి లేదని నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. ఎవడా లేదా ఉండదు. కామెడీ చేయ నిజంగా చెప్తున్నా. సరే, అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నా వెళ్ళిపోయారు ఏంటి సార్? నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. వస్తారేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. చెవు మన ఎక్కడ అరుస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయాయి. ఎప్పుడు? మధ్యాహ్నం. ఎక్కడి నుంచి? రూమ్ లోకి వద్దాం అనుకున్నా నేను. వచ్చారా కిందకి? వచ్చాను కూడా. లాక్డౌన్ ఉంది చేస్తుంది అడ్రస్ ఎవరితో. సార్ అది పొద్దున్న. ఈవినింగ్ కేసీఆర్కి వస్తాను అని చెప్పారట. ఏమి కూడా వద్దాం అనుకున్నా. వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో, ఒక పరిస్థితి ఏం చెప్పాలి అప్పుడు నేను? నేను అరవను కదా. ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా. తెలియకుండా అంటే మీరెవరో తెలియదు, నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. తెలుసు కదా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తారు సార్ మీటింగ్ లో, అది చెప్పండి.
చెప్తాను 2 minutes కాఫీ తాగి చెప్తాను. ఆ? సరే సార్. ఆ. హలో హలో సార్ చెప్పండి. హలో హలో. ఏంటమ్మా డిస్టర్బ్ చేసాం అది ఇదని అంటాను. పడుకున్నారేమో అని సార్. అన్నం తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? తెలియదు ఇంకా. పొద్దున్నే చెప్తున్నాను. అన్నం తింటున్నప్పుడు గుర్తురాలేదా? ఎవరు నేను. వచ్చారుగా. ఏ అలా అడిగారు? ఎందుకు? గుర్తు వచ్చానా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా. ఏ పడుకున్నాడు. సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? చెప్పుకుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడు కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బస్మతి గెస్ట్ హౌస్. ఆగొచ్చు కదా. మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావా దాంట్లో? ప్రమోషన్. నీకు ఫోటోలు పెట్టరా మంచి అన్నా. మీరు కనిపించలేండి వాళ్ళు. నేను డ్రింక్ చేయట్లేదురా 1 year నుంచి. ఇంకో మార్చి వరకు చేయను. ఏమో వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, డ్రింక్ చేస్తారేమో అనుకున్నాను. మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. తప్పకుండా సార్. అయినా మీరు కనిపించుకుంటూనే వెళ్ళిపోయారు. నీతో కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తాను. అలాగే తప్పకుండా. అంటే అలాగే సార్ తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్ లో? నువ్వు గుండెల్లో ఉన్నావు. గుండెల్లో భలే చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు. అది హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత ఇష్టం. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్యి బాబు, ఎందుకు సార్? ఏమో మరి. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి లేదని నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. ఎవడో లేదే ఉండదు. కామెడీ చేయదు, నిజంగా చెప్తున్నా. సరే అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నాను వెళ్ళిపోయారు. ఏంటి సార్, నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. వస్తారేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. చెవుమని ఎక్కడ అరుస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయాయి. ఎప్పుడు? మధ్యాహ్నం. ఎక్కడి నుంచి? రూమ్ లోకి వద్దాం అనుకున్నా నేను. వచ్చారా కిందకి? వచ్చాను కూడా. లాక్డౌన్ ఉంది చేస్తుంది అడ్రస్ వరకు. సార్ అది పొద్దున్న. ఈవినింగ్ సార్ కేసీఆర్కి వస్తాను అని చెప్పారట. ఏమి కూడా వద్దాం అనుకున్నా. వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో. ఒక కరుపు పరిస్థితి ఏం చెప్పాలి అప్పుడు నేను? నేను అరవను కదా. ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా. తెలియకుండా అంటే మీరెవరో తెలియదు, నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. తెలుసు కదా.
సరే అయితే చెప్పు. ఉంటుంది. సరే ఏం చెప్తారు సార్ మీటింగ్లో వాళ్ళు చెప్పండి. చెప్తాను 2 minutes కాఫీ తాగి చెప్తాను.